హాయ్ అండి అందరికీ. మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనేది ఉంటుంది కదండి, దానికి ఒక నడుము పట్టి వేస్తాం కదా. ఆ నడుము పట్టి అనేది ఇలా ఈ పద్ధతిలో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎలా అంటే మనం వెనక ఒక డాట్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్ దగ్గర ఇట్లా ఒక నడుము పట్టి క్లాత్కి ఇట్లా ప్రిల్స్ అనేది పెట్టుకుంటే నడుము కాడ అనేది ముడతలు మన హెమ్మింగ్ చేసేటప్పుడు ముడతలు అనేవి అలా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసాక ఇట్లా ఒక ఫ్రిల్స్ అనేది పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకో సెకండ్ డాట్ కూడా ఉంటుంది కదండి, ఆ సెకండ్ డాట్ కాడ కూడా ఒక ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఫినిషింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇది అయిపోయాక మళ్ళీ వంచుకుట్టు అనేది మనం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఇటు సైడ్ లైనింగ్ క్లాత్ మీద అనేది వంచుకుట్టు వేయాలి. ఇలా వంచుకుట్టు వేస్తే మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి దారం అనేది కనపడకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రిల్స్ దగ్గర సేమ్ ఫ్రిల్ మీద నుంచే ఆ వంచుకుట్టు అనేది రానివ్వాలన్నమాట. ఈ సెకండ్ దాని మీద కూడా అలాగే రానివ్వాలన్నమాట. వస్తే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా నీట్గా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని లైనింగ్ వైపు తిప్పుకొని మనం లూజ్ కుట్ అనేది హెమ్మింగ్ చేయడం కోసం ఒక లూజ్ కుట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు లూజ్ కుట్కి ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. అది మనం ఎలాగో హెమ్మింగ్ చేశాక అదనేది కుట్లు అనేవి రిమూవ్ చేస్తాం కదా, అప్పుడు ఈ లూజ్ కుట్ అనేది పెట్టుకుంటే తొందరగా రిమూవ్ చేయడానికి వస్తుంది అన్నమాట. ఇలా దీని వైపు సైడ్ కూడా ఒక లూజ్ కుట్ అనేది హెమ్మింగ్ కోసం పెట్టుకుంటే సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. అలా టైట్గా లేకుండా నీట్గా అనేది వస్తుంది అన్నమాట.